నువ్వు రేపు పెళ్లి చేసుకున్న తర్వాత నీ మొగుడికి నువ్వు ఏమిస్తున్నావు? ఇంకా ఈ జనరేషన్లో గర్ల్స్ అయితే వాళ్ళ హస్బెండ్స్కి ఇవ్వడానికి ఇంకేం మిగుల్చుకోలేదు, ఇంక్లూడింగ్ వర్జినిటీ. ఐ హ్యావ్ టు సే దిస్. నాకేం మొహమాటాల్లాగా ఏం లేవని. బ్రెస్ట్ కనిపించుకుంటూ, పర్సనల్ పార్ట్స్ కనిపించుకుంటూ, థైస్ కనిపించుకుంటూ, అండర్ఆర్మ్స్ కనిపించుకుంటూ, నీ నడుము ఇక నీ బొడ్డు ఇంకెవరికి లేదు అనే రీతిలో ఎక్స్పోజింగ్లు చేసుకుంటూ, ట్రాన్స్పరెంట్గా బట్టలు వేసుకుంటూ ఏమైనా అంటే మా రైట్స్, అది ఫెమినిస్ట్గా మాట్లాడతారు. మాకు హక్కులు లేవా? నువ్వెవరు చెప్పడానికి? చూపించుకో, చూపించుకో. ఎవడు పాడైపోతుంది? 10 మంది మగాలు చూసి నన్ను చూడంగానే ఇట్లా తిర్రెక్కిపోవాలి అనుకునే తత్వము ఆడవాళ్ళలో మొదలైందండి. ఒక్కసారి చూడాలన్నా, అది కాదు ఫ్రీడమ్ అంటే. ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చదవాలి, ఒక్కసారి చదవాలి. ఆవిడ లైఫ్ ఎలా ఉండింది. ఒక జిజాబాయి గురించి చదవాలి, ఒక డొక్కా సీతమ్మ గారి గురించి చదవాలి, ఒక అమ్మక్క గురించి చదవాలి. ఇంతమంది ఉన్నారని యూ కెన్ టేక్ ద ఇన్స్పిరేషన్ వేర్ 10 మందిలో ఒక మోటివేషన్ ఇస్తూ